చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇదో పనికిమాలిన కేసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాదికి గట్టిగానే మొట్టికాయలు వేసింది. ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ తరపున వాదనల్ని వినిపించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్ధమవుతుండగా ఇలాంటి పిటిషన్లను మీరు వాదిస్తారా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో సీనియర్లు వాదిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్ అని, పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబుపై సిఐడి వరుసగా కేసుల్ని నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్ భూములు, ఉచిత ఇసుక, మద్యం విధానం లాంటి అంశాలపై సిఐడి కేసుల్ని నమోదు చేసింది. కేసుల్ని సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టివేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 అక్టోబర్ 31న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందుగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదే ఏడాది నవంబర్ 20న పూర్తి స్థాయి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లేటెస్ట్ గా మరో పిటిషనర్ కు అక్షింతలు వేసింది.